హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్ అన్నానండి. గ్రేట్ ఎందుకు గ్రేట్గా ఉండాలి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నా డిఎం నాకు చెప్తున్నాడేమో, అందుకని నాకు నోరు తడబడింది అనమాట. వెరీ నైస్. మంచిగా నవ్విండ్రు, మంచి స్మైల్ ఇచ్చారు. మీ స్మైల్, అందరి స్మైల్ నాకు కనబడ్డది. వెరీ నైస్. ఓకే అండి, మీరు చల్లగా ఉండాలి. మంచిగా మీరు స్పెషల్ ఆత్మలు, మీరంతా సోల్స్, అంటే ప్రేమ కలిగిన సోల్స్. వ్యాలంటైన్స్ డే అంటే కొంతవరకు బ్లాక్ డే అవన్నీ అంటూ ఉంటారు. ఏమోనండి, అవన్నీ తెలియదు నాకు. నేను ఎందుకంటే నాకు ప్రేమ కావాలి. భగవంతుడు నాకు మీ అందరి ప్రేమ ఇచ్చిండు. నాకు ఇదే వ్యాలంటైన్స్ డే. మీ అందరికంటే నాకు ఇంకేం కావాలండి? డిఎమ్మా లేదు, నాకు అవసరం లేదు. నాకు మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ ఉన్నారు కాబట్టి నాకు బియ్యం వద్దు, ఏమొద్దు. నాకు శివపార్వతులు ఉండి, నాకు నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు ఉంటే చాలు. వాళ్ళందరినీ హీలింగ్ చేసేసి మంచిగా పర్ఫెక్ట్గా చేసి, ఎవరైతే పెళ్ళి చేస్తారో, నాకు పెళ్ళిళ్ళకి నన్ను రమ్మని అడుగుతూ ఉన్నారు. ఒకరైతే కోపంగా కూడా నాకు ఇమోజీ పెట్టిర్రు, అక్క అందరి పెళ్ళికి పోతే మరి నా పెళ్ళికి రావా అంటే, కంపల్సరీ వస్తా. కృష్ణునిలాగా అనమాట. ఇక్కడ ఉంటా, అక్కడ ఉంటా, అంతటా ఉంటా. వెరీ నైస్. మంచిగా నవ్వుతున్నారు. ఇట్లా నవ్వుకుంటూ ఉండండి. మిమ్మల్ని నవ్వుపించాలనేది అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ ఉంటా. ఓకే, ఇవాళ చూద్దాం. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ అన్ని రాసుల వాళ్ళది అక్క మాకు సరిపోతుందా అంటే, ఇది అందరికీ కరెక్ట్గా అనేది రిజిగ్నేట్ అవ్వదు, రైట్? ఎందుకంటే మనము ఇది మనము పర్సనల్ రీడింగ్ కాదు కదా, జనరల్ రీడింగ్ అంటే అది జనరల్ రీడింగ్ అన్ని రాసుల వాళ్ళకి వస్తుంది. అంటే ఇప్పుడు మీకు కొంతవరకు ఒక 20% వస్తుంది, మిగతాది ఇంకొక రాశి వాళ్ళకి వెళ్ళిపోతుంది. అట్లానే తీసుకోవాలన్నమాట. ఏంటండి వాళ్ళందరూ వ్యాలంటైన్స్ డే అని రెడ్ డ్రెస్సులు వేసుకుంటున్నారా? ఈ వయసులో రెడ్ డ్రెస్ ఏందక్క అంటావా? ఎందుకు వేసుకోవద్దు? మనము మామూలు వాళ్ళం ఏమన్నా కదా, మంచిగా ప్రేమ కలిగిన ఆత్మ వాళ్ళం కాబట్టి మనం చక్కగా భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు హనుమాన్జీ డ్రెస్సు మంచిగా, ఇవాళ సాటర్డే కాబట్టి చక్కగా మీరు హనుమాన్జీ కలర్ది, నాకు ఎంత ఇష్టమో హనుమాన్జీ కలర్ది, ఆరెంజ్ కలర్, కనకాంబరం కలరు చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే ఎన్ని ఉన్నాయో చెప్పలేను. నాకు హనుమంతుడు అంటే అంత ఇష్టం. హనుమంతుడు మీకు మీ ఆత్మకి ధైర్యాన్ని ఇవ్వాలి, మీకు ఎంతో శక్తిని ఇవ్వాలి. ఏది కోల్పోయినా నేను అందరికి ఒకటే, ఎప్పుడు నేను ఒక టీచర్గా చేసినప్పుడు కూడా పిల్లలకి చెప్పాను, లెక్చరర్గా చేసినప్పుడు కూడా పెద్ద పిల్లలకి చెప్పాను, ఇప్పుడు మనకి కూడా చెప్తున్నాను. నా తమ్ముళ్ళకి, నా చెల్లెళ్ళకి ఒకటే చెప్తున్నా, ఏమి కోల్పోయినా ఆత్మధైర్యం మాత్రం కోల్పోవద్దు, ఆత్మ సంకల్పం మాత్రం విడిపోవద్దు. ఆత్మ సంకల్పం అనేది చాలా గట్టిది. ఆత్మధైర్యం ఉంటే ఆత్మ సంకల్పం కంపల్సరీ తీరుతుంది. అది హనుమంతుడు అదే నేర్పిస్తాడు. నేనైతే ఒక హనుమంతుడి పిచ్చి భక్తురాలనే చెప్పవచ్చు. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఓకే, ఇవాళ రీడింగ్ చేద్దాము. హ్యాపీ వ్యాలంటైన్స్ డే మళ్ళీ ఇంకొకసారి. ఓకే, ఫస్ట్ డిఎం గారు వచ్చారు. ఓకే, ఇది వచ్చేసి వృశ్చికం రాశి వాళ్ళది వచ్చింది. కొత్త రోజు ఉంది, ద స్టార్ వచ్చింది. ఓకేనా, మధ్యలో నుంచి తీస్తా. డిఎం మళ్ళీ పేజ్ ఆఫ్ కప్స్ తీసుకొని ఎప్పుడు వస్తున్నారు డిఎం గారి దగ్గరికి. టెంపరెన్స్ వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఇది ఎవరికి ఆశీర్వాదం? డిఎంకా డిఎఫ్కా? డిఎం చేసిన పిచ్చి వేషాలకి డిఎఫ్కే ఇస్తారు ఎప్పుడైనా. మీకు కూడా తెలుసా, డిఎం సైడే ఎక్కువ మన దేవుడు ఎందుకుంటాడంటే చాలా బాగా స్టోరీ నడిపించడానికి. అవును, ఆయన మన సైడ్ ఉన్నాడు అనుకోండి, స్టోరీ డల్ అయిపోతుంది. డిఎఫ్కి డిఎంని ఇచ్చేస్తే కథ సుఖాంతం అయిపోతుంది. అప్పుడు మన దాంట్లో ఏముంటుంది? అప్పుడు జ్యోతిక అక్క కూడా ఉండదు, మీరు నా రీడింగ్స్ కూడా చూడరు కదా. అందుకనే ఏమో నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకేనా, నైట్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందో చూద్దాము. డిఎం బాబా ఏందండి డిఎం ఏం ప్రేమ అండి, ఈ ప్రేమ కూడా కాలేదు. ద హార్మెట్ రాత్రి అయితే మస్తు ఏడుస్తున్నారు, అంటున్నాడు. సారీ అండి.
నైట్ ఆఫ్ స్వార్డ్స్ మీరు చూసిండ్రా, ఇది ఒక్కటి కూడా కరెక్ట్గా అనేది ఒకదానికి ఒకటి ఆన్సర్ అనేది రావట్లేదు. ఒకసారి మనము దీని గురించి చూసుకుందాం. డిఎం గారు మీ గురించి మీతోని గడిపిన ఒక్కొక్క సెకండ్ బాగా ఆలోచిస్తున్నారు. అంటే ఇవాళ వ్యాలంటైన్స్ స్పెషల్ డే కదా, అట్లానే కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. చాలా అందంగా తయారైపోయి ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఆయనకు కనబడ్డారో, అబ్బా అసలు ఇట్లాంటి మనిషి నేను ఇంకోసారి చూడలేదు అని మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూసిండ్రు అనమాట. ఆయన మిమ్మల్ని ఒక స్టార్, కొత్త స్టార్. అసలు ఆ రోజు మిమ్మల్ని చూసిన రోజు ఇప్పటి వరకు కూడా ఆ రోజును తలుచుకొని పదే 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 చాలా ఆనందపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అని తెలియని ఎగ్జైట్మెంట్ ఉంటుంది అనమాట. కాకపోతే ఎప్పటికప్పుడు ఆమె దగ్గర వేసి నా ప్రేమ మొత్తము కుమ్మరించేస్తా, ఆమె ముందు పెట్టేస్తా అని అనుకుంటారు. దానికి ఏంటిదంటే భగవంతుడు ఇప్పుడు కాకపోయినా మీరు చేసే ఇన్నర్ వర్క్కి ఫలితం అనేది ఇట్లా మీరు చూడండి. ఏదైనా చిన్న పక్షి రెక్కలు ఓపెన్ చేస్తే, చిన్న రెక్కలు ఓపెన్ చేస్తేనే చిన్న పక్షి ఇంత పెద్దగా వస్తుంది. అది ఒక దేవదూత ఆ పెద్ద ఆ రెక్కలు అనేది ఓపెన్ చేసి బంగారు కప్పుల మనకి అమృతం అనేది ఆయన ప్రేమ మన ప్రేమ కలిపి ఒక అద్భుతమైన జీవితాన్ని ఇక్కడ తీర్చిదిద్ది ఇస్తూ ఉంటే ఆ రోజు ఆలోచించండి, ఆ రోజు ఎట్లా ఉంటుంది. మీ డిఎం కూడా మీకోసము బాధపడుతూ ఉంటారు అని కొన్ని పరిస్థితులు ఉంటాయి అన్నమాట. మీరు ఎట్లాంటి పరిస్థితులు అవుతారంటే ఇక ఆయన కూడా ఏం చేయలేరు. అలాంటి పరిస్థితులు అంటే వాళ్ళ బ్రదర్ ఉండడమో కానివ్వండి, వాళ్ళ సిస్టర్ ఉండడమో, లేకపోతే వాళ్ళ మదర్ ఉండడమో, వాళ్ళ ఫాదరే ఉండడము, అలాంటి టైంలో ఆయన నోరు ఇప్పుతాడు. మీరు ఉంటే ఇప్పుతారా నోరు? అది ఆ ప్లేస్లో వేసుకొని చూడాలన్నమాట. అరే ఆయన మాట్లాడలేదు, ఆమె మాట్లాడలేదు. డిఎం లేడీస్లో కూడా ఉంటారు కదా, ఆమె మాట్లాడలేదు. ఆమె హస్బెండే ఉండొచ్చు పక్కకి, అప్పుడు ఇట్లా మాట్లాడుతుంది ఆమె. అదనమాట. ఓకేనా? కాకపోతే తన మనసు నిండా ప్రేమ ఉందండి. నైట్ ఆఫ్ కప్స్తోని 24 గంటలు మీకోసం ఆలోచించుకుంటూ ఎప్పుడు చూసినా నేను ఇవాళ కూడా అంటే నిన్న ఒక వీడియో పెట్టిన మీకు, ఏంటండి అట్లా చూస్తున్నారు అని ఒక షార్ట్ వీడియో పెట్టిన. ఎప్పుడు మీ గురించి ఆలోచించుకుంటా అందరిలో కూడా మిమ్మల్ని ఎతుకుతూ ఉంటాడు ఆయన ఆమె ఎప్పటికప్పుడు ఏ నైట్ అయినా సరే తన దగ్గరికి వెళ్ళి నా మనసులో మాట చెప్పేస్తాను నేను, ఇంకా చాలు, నాకు ఈ నరకయాతన పడలేకపోతున్నా అని అంత మంచిగా తయారైపోతాడు. మంచి బట్టలు వేసుకుంటాడు మంచిగా. అంటే తన ఇప్పుడు గుర్రం అంటే గుర్రం మీదనే ఎందుకు వస్తాడు? ఏ బైక్ మీదనే రావచ్చు కదా, యాక్టివా హోడో మీదనే రావచ్చు, లేకపోతే బుల్లెట్ మీదే రావచ్చు, లేకపోతే ప్యాషన్ మీదే రావచ్చు, సరే పోనీ సైకిల్ మీదే రావచ్చు. నేను అనేది ఏంటంటే ఇక్కడ బండి అనేది గుర్రం. ఆ బండి పైన వస్తూ పోతూ ఎప్పుడైనా సరే 24 గంటలు ఈ ఏదైతే వాడిపోయిన కొమ్మ ఉందో దానిపైన చిగురించిన ఈ ఆకులు ఉన్నాయో మీ మీద ప్రేమ ఎప్పుడు వాడిపోదు, పచ్చగా ఉంటుంది. వాడిపోయిన చెట్టుకు కూడా కొమ్మకు కూడా చిగురించిన పువ్వులేందండి నా ముఖం. కాకపోతే ఆ డిఎంది అట్లనే ఉంటుంది, ఆ ఎనర్జీయే అట్లా ఉంటుంది. చూడండి, ద హీరో పెయింట్ వచ్చింది. హీరో పెయింట్ ఏం చెప్తుంది? ఇవాళ అన్ని క్వశ్చన్ మార్కులు, ఆన్సర్లు కూడా వస్తలేవు. నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఫైటింగ్లు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ డిఎం బాగా మీ గురించి ఆలోచించి మీ దగ్గర రావాలన్నా వద్దా, ఆమె నా బుర్రలోంచి ఊడిపోతే బాగుండని చెట్టకు వేలాడేసుకొని కింద తల ఊపేసి మీరు పడిపోతే మీరేమన్నా జోబులో ఉన్న ఫోటోనా అండి పడిపోవడానికి? బుర్రలో సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయారు మీరు. ఎందుకు చూద్దాం. నిజంగా ఇక్కడ ఇప్పుడు కనుక మన పూర్వజన్మ బంధం వచ్చిందంటే సూపర్ ఉంటుంది అసలు. క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. క్వీన్ ఆఫ్ కప్స్ ఎందుకు ఇట్లున్నారంటే డిఎఫ్ పట్టించుకుంటలేదు ఆయన కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఓకేనా? మీకోసం తయారయ్యి కూర్చున్నారు ఎప్పుడెప్పుడు వస్తారా అని. కాకపోతే ఫుల్ ప్రాబ్లంలో ఉన్నారు. ఇది ఇప్పుడు రీడింగ్ ఇవాళ ఎట్లా ఉందంటే వ్యాలంటైన్స్ డేగా డిఎం రావాలనుకున్నా రాలేని పరిస్థితి, అది ఎప్పుడు అట్లనే ఉంటుంది. అది డిఎం అంటేనే ఇట్లా ఉంటాడు. కాకపోతే ఇక్కడ కార్డు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే ఇది క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఇది మీరు మంచిగా తయారై ఉన్నారు, చక్కగా ఉన్నారు, మీ లైఫ్లో మీరు ఉన్నారు, మీ ఫామ్లో మీరు ఉన్నారు. ఇట్లా ఉండండి.
మంచి కొత్త బట్టలు వేసుకోండి, మంచిగా తయారవ్వండి, ఎప్పుడు స్మైల్తో ఉండండి. ఎందుకండి ఇంట్లో ఉంటే చిరిగిపోయిన నైటీలు వేసుకొని ఎందుకండి మీ జీవితాన్ని అయిపోయింది, ఇక్కడనే అయిపోయింది, ఐసీయూలో పడేసినాం మనము అని మనం ఎందుకు ఏడ్చి ఏడ్చి ఆ నైటీలకు తూడ్చి 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 ఉన్నమాట చెప్తున్నా, ఏమనుకోకండి, కోపం తెచ్చుకోకండి. అవునా కాదా? చక్కని బట్టలు వేసుకొని ఉండండి ఇంట్లో ఉన్నా కానీ. చీర కట్టుకోవాలనే కాదు, డ్రెస్ వేసుకోండి, మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోండి, మంచి లిప్స్టిక్ పెట్టుకొని ఉండండి. జెంట్స్ అయితే మంచి డ్రెస్సులు వేసుకోండి బ్రదర్, మంచిగా మీ మెడలో చైన్ వేసుకోండి, చక్కగా మీ చేతికి ఉంగరం పెట్టుకోండి. అది రోల్డ్ గోల్డ్ అయినా పర్లేదబ్బా, మీకు ఇష్టమైనట్టు మీరు ఉండండి. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నలాగా ఎందుకు ఉండాలి మనము భగవంతుడు మనని ఎన్నుకున్నప్పుడు మనం మంచిగా ఉండాలా. దేవదూతలు అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకోరు. దేవదూతలు అంటే ఇక్కడ వచ్చింది కదా చూడండి, కొత్త బట్టలు వేసుకొని మంచిగా రెక్కలు పెట్టుకొని ఆ టీవీగా ముఖము, హెయిర్ స్టైల్ అందంగా, అదొక టీవీగా ఉండాలా. మీరు ఏడుస్తూ తూడుస్తూ నా జీవితం ఇంతే అంటే యూనివర్స్ మెల్లగా వింటూ ఉంటుంది. మీరు అట్లా ఉండకండి, ఇట్లా ఉండండి. అది జెంట్స్లో ఉన్నా సరే ఇట్లనే ఉండండి. ఒక ఫామ్ మెయింటైన్ చేసుకోండి. మీది అనేది ఒక హైఫై ఉండాలి. అరే అవును, నేను డిఎఫ్ని, నేను డిఎంని, అవును నన్ను ఎవ్వరు ప్రేమించరు, అదొక క్వాలిఫికేషన్. మనకి అక్కడ డిగ్రీ వచ్చేసింది. మనతో ఎవరు ఉంటారు? శివపార్వతులు ఉంటారు. వాళ్ళ కోసం ఉండండి, వాళ్ళ కోసం ఫ్రెష్గా ఉండండి ఎప్పుడు. ఓకేనా అక్క? బాగా చెప్తావు అక్క. అవును చెప్పాల్సి వస్తుంది, మరి మీరెవరు? నా కుటుంబం కదా, చెప్పాల్సి వస్తుంది. మీ డిఎంకైనా మీకైనా కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉందండి. మీకు వచ్చేసి వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. మీతోనున్న కనెక్షన్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, డీప్ కనెక్షన్లో. అంటే ఇప్పుడు ఎందుకు ఈ కల్చరు అది అనేది కొంచెం ఆలోచిస్తున్నారు. మీకు వచ్చేసి ఒక 8 డేస్లో అనేది మీకు రీయూనియన్ అనేది కంపల్సరీ అవుతుంది. అంటే జస్ట్ ముఖమన చూసుకోవచ్చు, లేకపోతే ఫోన్ చేస్తారనేది మీ ఇన్నర్ వర్క్ మీద ఉంటుంది. మెసేజ్ అనేది కూడా మీ ఇన్నర్ వర్క్ మీదనే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే 8 డేస్లో 8 మంత్స్ లోపల రీయూనియన్ అనేది కంపల్సరీ ఉంది. కానీ వాళ్ళ వ్యాలంటైన్స్ డే కాబట్టి మన డివిఎఫ్ అది జెంట్స్లో ఉన్న లేడీస్లో ఉన్న అద్భుతంగా మంచిగా తయారై ఉండాలి అని నేను ప్రతి ఒక్కరికి మీకు చెప్తున్నా. మనం ఎంత బాగా తయారై ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది. అవునా కాదా? మీరు చెప్పండి. ఈ మధ్య నేను చాలామంది సిస్టర్స్ని చూస్తా, అంటే మన సబ్స్క్రైబర్ కాదు, నేను వేరే వాళ్ళనండి. ఎవరైనా ఇంటికి సడన్గా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చూస్తా ఎప్పుడు ఆ చిరిగిపోయిన నైటీలు వేసుకుంటారు. ఐ డోంట్ నో వై దే ఆర్ క్రియేటింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏలియన్స్. ఒక ఏలియన్స్ లాగా తయారైపోయి ఆ నైటీలు ఒకటి ఉంటాయి. అందరు ఇంటి పని చేస్తారు, కాదన్నము. కాకపోతే మనం అనేది స్పెషల్, మంచిగా ఉండాలి, చక్కగా తయారై ఉండండి. ఆడవాళ్ళకి మంచి పెద్ద జుట్టు ఉంటే పూలు పెట్టుకొని ఉండండి. పూలు అనేది మీకు పాజిటివ్నెస్ తీసుకొస్తుంది, మీకు ఆలోచన శక్తిని మంచిగా చేస్తుంది. అన్నం తినేటప్పుడు కారాలు మిరియాలు వేసి తినకండి, పెరుగు తినండి. పెరుగులో కృష్ణుడు ఉంటాడు. చల్ల వేసుకొని తాగుమని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే చల్లదనము హృదయానికి, కడుపు, మనము ఏదైతే మన మెదడు ఉంటుందో ఆలోచించడానికి అందరు అనుకుంటారు హృదయం, గుండె కాదు. నేను చెప్పేది ఏంటంటే కడుపు. మీ కడుపు చల్లగా ఉంటే మీ మైండ్ కంపల్సరీ చల్లగా ఉంటుంది. తక్కువ తినండి, అధికంగా తినకండి. ఎందుకంటే ఆలోచనలు అద్దు మీరిపోతాయి అధికంగా తింటే. తక్కువ తింటే మీరు ఎట్లా చెప్తే అట్లా తింటాయి. ఇవన్నీ అద్భుతమైన అమోఘమైన మంచి మంచి మాటలు నేను చెప్పను, మన శివయ్య నాతోని మీతో మాట్లాడతాడు. నేను ఎప్పుడు ఏమీ ఇట్లా చెప్పాలి అనే ఆలోచన రాదు. ఇవన్నీ నేనేం చెప్పను, ఆయననే చెప్పిస్తారు. నేనేమంటున్నానంటే మీరు మీ లైఫ్ చాలా ముఖ్యము. మీరు ఎవరి కోసమో మీ లైఫ్ పాడు చేసుకోవడానికి మీ కన్న తల్లిదండ్రులు మిమ్మల్ని కనలేదు, మీరు ఇంత పెద్దగా అవ్వలేదు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. సర్వే జన సుఖినో భవంతు. కాల్ వస్తుంది నాకు. థ్యాంక్ యూ.